బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన 1,30,000 మంది మహిళలకు చీరలు అందించారని హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జి గ్రూపులో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 3.83 లక్షల మంది మహిళలు ఉంటే 1.99 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. అయితే వడ్డీ లేనడానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దు నుంచి బాగా గజ్వేల్ పోయారు, చేరియాలు పోయారు, దుబాకి పికల్స్ మళ్ళీ దుబాకి వెళ్తారు, అన్ని ఒకటే రోజు పెట్టింది. ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఇవాళ మర్చిపోన్నారు జల్లి. రేపు ఎలక్షన్ కదా, ఎలక్షన్ కనుక ఇప్పుడు సీరియల్ వచ్చినాయి, ఈ వడ్డీ లేని కూడా వచ్చింది. లేకపోతే రేపు నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయని అన్ని చెప్పడం మర్చిపోయి పాపం తల్లాడుతూ ఉంటారు. అది కూడా ఇంకో గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోవాలి. సిద్దిపేట పట్టణం ఉంది కదా, అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో, వాళ్ళకి సీరియల్ లేవు, వడ్డీ లేని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ లేదు, సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే, వడ్డీ లేని రుణం రాలేదు. ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చి ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్ తయారైపోయి అంటే మీరు మనకి వచ్చింది, అది కూడా ఒకటి వచ్చింది, అది కూడా సగం మందికి వచ్చింది. అదేనా అర్థం, అంత ఇసారి ఇప్పుడు ఉంటాం మనం. సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి, 5 లక్షలకే పరిమితం చేశారు. అర్థమైందా మీకు? అది ఆ పాయింట్ మీకు అర్థమైందా? చెప్పుడేం చెప్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు. ఈ సంవత్సరం 25,000 కోట్లు ఇచ్చాము అంటున్నారు. 25,000 కోట్లలో 20,000 కోట్లు ఎస్హెచ్జికి లింకేజ్, 20,000 కోట్లు ఏమో లింకేజ్, ఒక 5,000 కోట్ల రూపాయలేమో స్త్రీనిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్న అప్పు, మొత్తం కలిపి 25,000 కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు